హాయ్ అందరికీ. ఇక్కడ నేను హెయిర్ ఆయిల్ తయారు చేశాను. ఇది నేను 1 ఇయర్ నుంచి వాడుతున్నా. ఎలా తయారు చేశానో మీకు చూపిస్తాను. ఇదైతే చాలా బాగా యూజ్ అయింది నాకు. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ కరివేపాకు ఉంది కదా, అది కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. కానీ ఇవి ఆకులు మాత్రం కొంచెం ముదురుగా ఉండాలి, లేతగా ఉండకూడదు. తర్వాత మందారం ఆకులు కూడా తీసుకున్నాను. 1/2 కప్పు మెంతులు, వేపాకు కొద్దిగా, అలాగే ఇక్కడ ఫ్లవర్స్ ఉంటాయి కదా మందారమువి, అవి ఉంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. నేను ఆకులు ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఫ్లవర్స్ ఎక్కువ తీసుకోలేదు. అలాగే ఇదంతా నేను ఒక 1/2 లీటర్ ఉంటుంది ఈ కొబ్బరి నూనె. ఇక్కడ మాకు బయట కొబ్బరి నూనె కొందరు అమ్ముతారనమాట. వాళ్ళకి చెట్లు అవి ఉంటాయి కదా, వాళ్ళు గాడిచి కొబ్బరి నూనె అమ్ముతారు. ఫ్రెష్గా ఉంటుంది, అందుకే ఈ కలర్లో ఉంది కొబ్బరి నూనె. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ ఆయిల్ని వేడి చేయండి. హై ఫ్లేమ్లో అయితే ఇవి అస్సలు చేయకూడదు. ఇక్కడ చూసారు కదా, ఈ 1/2 కప్పు మెంతులు ఇందులో వేసుకున్నాను. తర్వాత అందులోనే కరివేపాకు కొంచెం ఎక్కువగా తీసుకోండి, దీనివల్లే గ్రోత్ బాగుంటుంది ఎక్కువగా. అలాగే ఇక్కడ ఆకులను కూడా ఈ విధంగా తుంచి వేసుకుంటున్నా, మందారం ఆకులు. తర్వాత వేపాకు ఉంది కదా, అది కూడా ఇందులో వేసుకున్నాను. ఈ వేపాకు ఎందుకు వేసుకున్నానంటే చాలామందికి చుండ్రు ఉంటుంది కదా, ఏం వాడినా అది పోదు అసలు. ఈ విధంగా ఆయిల్ తయారు చేసేటప్పుడు కొద్దిగా వేపాకు వేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. నాకు తెలిసి నాకు ఎంత ఉండిందో చుండ్రు అయితే, ఇది వాడిన తర్వాత అస్సలు చుండ్రు లేదు. హెయిర్ ఫాల్ కూడా దానివల్ల బాగా తగ్గుతుంది. చుండ్రు ఉంటే చాలా వరకు హెయిర్ ఫాల్ అవుతుంది కదా. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ ఆయిల్ కూడా బాగా వేడైపోయింది, మెంతులు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇలాంటప్పుడు ఇక్కడ నేను ఈ మందారం పూలువి రేకులు ఉన్నాయి కదా, కాడ తీసేసి రేకులు మాత్రమే ఇందులో వేయండి. ఇది బాగా హెల్ప్ అవుతుంది, కండిషనర్ లాగా పనిచేస్తుంది హెయిర్కి. మనకి కొద్దిగా రఫ్గా ఉంటుంది కదా హెయిర్, ఈ ఆయిల్ వాడుతూ ఉండండి, మీకు కూడా రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది. కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది హెయిర్ కూడా, చాలా బాగా పనిచేస్తుంది. ఇదే విధంగా లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇక్కడ ఈ మెంతులు అలాగే ఇవన్నీ ఇందులో ఉడికాయి కదా, దానివల్ల ఆయిల్ కూడా చూడండి ఎంత బాగా కలర్ చేంజ్ అయిందో. ఇది కనీసం అంటే వారానికి ఒక 2 సార్లన్నా అప్లై చేయాలి ఆయిల్, అప్పుడే మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. నేనైతే 1 ఇయర్ నుంచి వాడుతున్నాను కదా, నాకు చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ అయింది. ఇది వాడిన తర్వాత చాలా బెటర్ అనిపించింది. చిన్నపిల్లలకి హెయిర్ అనేది కొంచెము ఎక్కువ ఒత్తుగా ఉండదు కదా, వాళ్ళకి ఈ ఆయిల్ అప్లై చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. వాళ్ళకు హెయిర్ అనేది బాగా ఒత్తుగా పెరుగుతుంది. ఈ ఆయిల్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఆ మెంతులు అవన్నీ వేసింటాం కదా, ఆ స్మెల్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది అది. ఇక్కడ ఈ స్టెయినర్తో ఈ ఆయిల్ అంతా వడగట్టుకున్నాను. ఇక్కడ చూసారు కదా, నీట్గా వచ్చేసింది, అసలు ఏమీ పడకుండా అందులో. ఈ ఆయిల్ కనీసం 1 అవర్ అలా వదిలేయండి. ఆయిల్ అనేది చల్లారిన తర్వాతే ఏదైనా ఒక బాటిల్లో అలా స్టోర్ చేసుకోవాలి, వేడిగా ఉన్నప్పుడు అస్సలు చేయకూడదు. నేనైతే ఈ గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటున్నా. ఇక్కడ చూసారు కదా, అస్సలు తడి ఉండకుండా క్లీన్ చేసుకొని ఈ విధంగా స్టోర్ చేసుకోండి. ఇదైతే నాకు కరెక్ట్గా 1 మంత్ వస్తుంది. నేను మా పాప ఉంటాం కాబట్టి మాకు కరెక్ట్గా 1 మంత్ వస్తుంది. వీక్లీ 2 అట్లా వాడతాం. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కరెక్ట్గా ఒక 3 మంత్స్ అన్న కంటిన్యూగా వాడండి, అప్పుడే మనకి రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది. కొందరు డైలీ తలస్నానం చేస్తారు కదా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు నైట్ అప్లై చేసి మార్నింగ్ అలా తలస్నానం చేయండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది హెయిర్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.